నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. జగన్ 5 ఏళ్ల పాలనలో ఏపీ అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిందని చెప్పకుండా ఉండడం చాలా కష్టం అంటున్నాయి కొన్ని సంస్థలు. అవును, మాజీ సీఎం వైఎస్ జగన్ తన హయాంలో కనబరిచిన ప్రత్యేక శ్రద్ధతో పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఈ విషయంలో ఏపీ 2024 జనవరి నుంచి మార్చి వరకు 3 నెలల కాలంలో దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. ఈ సమయంలో రాష్ట్రంలోకి కొత్తగా 15 ప్రాజెక్టుల ద్వారా 22,580 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్లు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ అండ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. ఇక ఇదే సమయంలో 1,02,534 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా 36,329 కోట్ల రూపాయల పెట్టుబడులతో గుజరాత్ 2వ స్థానంలో నిలిచింది. ఇదే కాలంలో ఏపీలో కొత్తగా 14 యూనిట్ల ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా 1,049 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. వాస్తవానికి నాటి సీఎం జగన్ ప్రత్యేక కృషితో ఏపీలో అనువైన వాతావరణం కల్పించడం వల్లే ఈ కాలంలో కొత్త పరిశ్రమలు రాష్ట్రం వైపు ఎక్కువగా మొగ్గు చూపాయి. ఏపీలో 4 పోర్టుల పనులు యుద్ధ ప్రాతిపదికన చేయించడం, 10 ఇండస్ట్రియల్ నోడ్స్ ను ప్రారంభించడం, 10 షిప్పింగ్ హార్బర్లు పనులకు కూడా శ్రీకారం చుట్టడం, ఎంఎస్ఎంఈలకు ఎన్నడూ లేని విధంగా ప్రోత్సహించడం లాంటి అంశాలు ఏపీలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఏర్పడడానికి ప్రధాన కారణాలు. కేంద్రం సైతం ఇందుకు బలం చేకూరుస్తూ తన నివేదికల్లో ఏపీలో పరిశ్రమల ఏర్పాటును ప్రస్తావించింది. ఈ 27 నెలల కాలంలో రాష్ట్రంలోని 120 సంస్థలు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నాయని, దీనికి సంబంధించి ఇండస్ట్రియల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మెమోరాండం పార్ట్ ఏను జారీ చేసినట్లు డిపిఐఐటి పేర్కొంది. ఇదే సమయంలో కొత్తగా 112 యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా 62,069 కోట్ల రూపాయల పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చాయి. ఈ 112 సంస్థలు ఉత్పత్తి ప్రారంభించడంతో ఐఐఎం పార్ట్ బిని మంజూరు చేసినట్లు డిపిఐఐటి ఆ నివేదికలో వెల్లడించింది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలోకి ఈ స్థాయిలో భారీ పెట్టుబడులు రావడం ఇదే ప్రథమమని పరిశ్రమల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. Please subscribe dot news.